అది 5 లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది అంటే 1 లక్ష ఎక్కువ ఇచ్చినా కొనేద్దామండి, గేదె బాగుంది అన్నట్టు గేదెల బేరంలాగా పెళ్లి కొడుకుల బేరాలు కూడా ఎలా ఉన్నారు? 1 లక్ష ఎక్కువైనా పర్లేదండి, పిల్లాడు బాగున్నాడండి, అజాన్ బాహుళ్లా ఉన్నాడు, ఏదోలా కచ్చి వేసేయండి ఎవరి మీద మార్చేసుకుందామండి తంబూలాలు, తొందరగా మాది అనిపించేసుకోవాలి అమ్మాయిని, లేకపోతే మావాడు అనిపించేసుకోవాలట అబ్బాయిని. అలాగే గోతులు పడిపోతుంటారు చాలా మంది, ఈ పై రూపాయలు చూసి ఎందులో పడిపోతారు, వెళ్ళి ఏరుగా గోతులు పడిపోతారు. అమ్మాయి అందంగా ఉందా లేదా, అబ్బాయి అందంగా ఉన్నాడా లేదా, లోపల అందమో దాంతో పని లేదు మనకి, అది మనకు కనబడదు కదా, కానీ అడిగితే తెలుస్తుంది. కొంచెం సీక్రెట్ గా ఎవరినైనా పెట్టుకొని 2-3 రోజులు బైనాక్యులర్లు పెట్టుకొని డిటెక్టివ్ వేసుకుని తిరుగుతా, లేకపోతే పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు సడన్ గా వెళ్ళిపోయి నీ ఫోన్ ఎలాగే అని అడగాలి అంతే. నీ ఫోన్ పాస్వర్డ్ ది బయటిది అనాలి, నీ ఫోన్ నేనేమనో అన్నాడు అనుకో, అయితే వద్దు పెళ్లి క్యాన్సిల్. మరి అంతే. ఫోన్ ఇవ్వనప్పుడు నువ్వెందుకు నాకు లైఫ్ లో నీకు వాటా ఇస్తున్నాను నేను, నువ్వు నాకు ఫోన్ ఇవ్వనంటున్నావు, నేను నీకు ఏమిస్తున్నాను? లైఫ్ పార్ట్నర్షిప్. మాట్లా మరి పార్ట్నర్షిప్ అంటే రైట్. ఇలాగా 10 రూపాయలు చూసి చాలా మంది ఏమైపోతుంటారు, మోసపోతుంటారు.